హాయ్ హలో ఆల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు అమెరికాలో లూయివిల్లీ అనే ప్లేస్ని అయితే మీకు చూపించబోతున్నాను. నేను ఈ ప్లేస్ని అయితే విజిట్ చేశాను. సో నేను ఎందుకు విజిట్ చేశాను అండ్ ఇక్కడ ప్లేసెస్ ఏమేమి చూసాం అనేది అయితే మీకు ఈ వ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో డీటెయిల్స్కి వెళ్ళిపోదాము. వీడియో డీటెయిల్స్కి వెళ్ళే ముందర నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఆఫీస్ వర్క్ రిలేటెడ్గా నేను ఒక సర్వీస్ సెంటర్ని అయితే విజిట్ చేయాలి. అది వచ్చేసి లూయివిల్లీలో ఉంది అండ్ మా ఆఫీస్ నుంచి ఆ ప్లేస్కి వచ్చేసి 3 hours జర్నీ. సో అందుకని మా ఆఫీస్ వాళ్ళు ఒక కార్ని అయితే రెంట్ చేసి మేము ఒక 3 అమ్మాయిలు ఉన్నాం, ఇంకొక అతను ఒక అబ్బాయి ఉన్నాడు. మా నలుగురిని అయితే పంపించారు కార్ రెంటలు. మాలో ఒక అమ్మాయి అయితే కొంచెం సీనియర్ అనమాట, తనే డ్రైవ్ చేసింది ఈ జర్నీ మొత్తం. ఇక్కడ ప్రతి ఒక్కరికి కార్ డ్రైవింగ్ అనేది తెలిసి ఉండాలి, ఎందుకంటే చాలా ఇండిపెండెంట్గా ఉంటారు కాబట్టి ఎవరికి వాళ్ళ ఓన్ కార్స్ అయితే ఉంటాయి, ఒకరి మీద డిపెండ్ అవ్వరు. సో ఇలాగ అమ్మాయి లేదు అబ్బాయి లేదు అందరికీ ఇక్కడ కార్ డ్రైవింగ్ అయితే తెలిసి ఉంటుంది అండ్ లైసెన్స్ కూడా పక్కా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉండదు. అండ్ అందులో నేనున్న ప్లేస్ వచ్చేసి ట్రాయ్, అది వచ్చి చిన్న టౌన్ అనమాట, ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి మనకి ఎక్కువ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉండదు. అక్కడ కంపల్సరీ మనకి కార్ డ్రైవింగ్ అండ్ ఓన్ కార్ అయితే ఉండాలి. సో మేము నలుగురం ఇలాగా ఆఫీస్ నుంచి 2:30కి అలాగా స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా 3:30కి అయితే మా ఆఫీస్ అయిపోతుంది, కాకపోతే కొంచెం త్వరగా స్టార్ట్ అయ్యామన్నమాట. వెళ్ళాలి కాబట్టి జర్నీ చేయాలి 3 hours అని. సో మనం వెళ్ళే దారిలో వచ్చేసి మనకి సిన్సినాటి అనేది కొంచెం మెయిన్ సిటీ, అది తగులుతుంది అండ్ డేటన్ కూడా ఉంటుంది అనమాట. నేను యాక్చువల్లీ దిగినప్పుడు డేటన్ ఎయిర్పోర్ట్లోనే దిగాను. సో ట్రాయ్ నుంచి మనం లూయివిల్లీ వెళ్ళేటప్పుడు ఈ ప్లేసెస్ అన్నీ మనకి తగులుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు సిన్సినాటి మనము ఒకసారి క్రాస్ అయిన తర్వాత లూయివిల్లీ అయితే వస్తుంది. ఈ ప్లేస్లో మనం చాలా బ్రిడ్జెస్ చూడొచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి ఒహాయో రివర్ అయితే ఫ్లో అవుతుంది. అండ్ లూయివిల్లీకి నేను ఏదైతే వెళ్తున్నానో అక్కడ కెంటకీ రివర్ అంటారంట. సో ఆ రివర్ అయితే ఇక్కడైతే ఒహాయో రివర్. కంటిన్యూస్గా జర్నీ కాకుండా మధ్యలో ఒక స్టాప్ తీసుకున్నాము, ఒక 10 minutes స్టాప్ అయ్యి అక్కడ కొంచెం రిఫ్రెష్ అయిన తర్వాత ఇలాగ కంటిన్యూ అయ్యాము. సో సాయంత్రం 6:30కి అలాగా రీచ్ అయిపోయామన్నమాట మేమైతే. దాని తర్వాత చెక్ ఇన్ ఇక్కడ మాకు ఒక హోటల్ అయితే బుక్ చేశారు. ఆ చెక్ ఇన్ అయిన తర్వాత ఇమీడియట్గా డౌన్ టౌన్ వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ డౌన్ టౌన్ అంటే ఏంటంటే మన మెయిన్ మార్కెట్ లాగా అనమాట. అంటే ఎక్కువ ఆఫీసెస్ కానీ లేకపోతే బార్స్ కానీ రెస్టారెంట్స్ కానీ అన్నీ ఎక్కువ డౌన్ టౌన్ ప్లేసెస్లో ఉంటాయి. ఏ సిటీ తీసుకున్నా కానీ డౌన్ టౌన్లోనే ఎక్కువ ఉంటాయి. సో మేమైతే లూయివిల్లీ డౌన్ టౌన్కి అయితే వెళ్ళి అక్కడ ఏమేమన్నా తినడానికి ఆప్షన్స్ ఉన్నాయేమో చూద్దామని అనుకున్నాము. ఏ మెయిన్ సిటీ అయినా కానీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ఆఫీసెస్ ఉంటాయి. నాకైతే అంతా ఒకలాగే అనిపించింది అనమాట. ఏ మేజర్ సిటీ అయినా కానీ మనకి ఆల్మోస్ట్ పబ్స్, బార్స్, రెస్టారెంట్స్ అండ్ చాలా పెద్ద పెద్ద ఆఫీసెస్, ఇంకిదే ఇక్కడ మెయిన్ అంటే. అండ్ నేచర్ వైజ్ వచ్చేసరికి మనకి వేరే ప్లేసెస్ ఉంటాయన్నమాట, అవైతే మనం వెళ్ళి విజిట్ చేయొచ్చు. కాకపోతే మెయిన్గా అమెరికాలో మనకి ఎక్కడ మేజర్ సిటీస్ చూసినా కూడా ఇంతే ఉంటాయన్నమాట. నాకైతే చేంజ్ అయితే అనిపించలేదు. మేబీ వేరే ఏరియాస్కి వెళ్తే నాకు ఎలా ఉంటుందో అయితే తెలియదు. మేము విజిట్ చేయాల్సిన ప్లేస్ వచ్చేసి ఎయిర్పోర్ట్కి కొంచెం దగ్గరలో ఉంది. సో అందుకనే మా స్టే కూడా దానికి దగ్గరలోనే చేశారు. వచ్చేసి కోర్ట్ యార్డ్ బై మ్యారియట్ అనమాట ఈ హోటల్. సో ఈ హోటల్లో మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి రూమ్స్ తీసుకొని మేమైతే చెక్ ఇన్ అయిపోయాము. అందరికీ ఇండివిజువల్ రూమ్స్ అయితే బుక్ చేశారు. అండ్ విజిట్ వచ్చేసి ఒకరోజే అండ్ ఈ నైట్ ఒకరోజే ఉంటాం కాబట్టి మనకి ప్రాబ్లం ఏం లేదు. అండ్ రూమ్ వచ్చేసి కొంచెం స్పేషియస్గానే ఉంది. అండ్ వ్యూ వచ్చేసి ఇక్కడ నుంచి చూస్తే మనకి బయట సిటీ మొత్తం కనపడుతుంది అనమాట. కాకపోతే చాలా చల్లగా ఉంది ఇక్కడ కూడా. ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ చలి అనేది తగ్గట్లేదు. ఇది వచ్చేసి సౌత్ సైడ్ అనమాట, మనకి ఈస్ట్లో సౌత్ కిందకి వచ్చాను. అదే నేనున్న ప్లేస్ వచ్చేసి నార్త్ సైడ్, అంటే ఇంకా చలి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కొంచెం మనకు అంత చలి ఉండదు, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ అక్కడక్కడ నేను తులిప్స్ కూడా చూశాను అనమాట, ఫ్లవర్స్ అయితే. యుఎస్ఏ అనేది పెద్ద కంట్రీ కాబట్టి దాంట్లో స్టేట్స్ కొన్ని స్టేట్స్ ఈస్ట్ సైడ్స్ ఒకలా ఉంటాయంట, వెస్ట్ సైడ్ ఒకలా ఉంటుందంట. మనకి అలా క్లైమేట్ కండిషన్స్ అయితే చేంజ్ అయిపోతూ ఉంటాయంట మన రీజన్ని బట్టి. చెక్ ఇన్ అయిపోయిన తర్వాత తినడానికి వెళ్దాం అనే టైంకి అయితే వాన స్టార్ట్ అయింది. కాకపోతే ఇక్కడ త్వరగా తినేస్తారు 6:30, 7 కల్లా. తర్వాత కొన్ని రెస్టారెంట్స్ కూడా ఉండవన్నమాట. అండ్ అందులో ఎర్లీ మార్నింగ్ మేము నెక్స్ట్ డే 8 కల్లా వెళ్ళిపోవాలి. అందుకనే ఎతికి నాకు చికెన్ దొరికే ప్లేస్కి అయితే తీసుకొని వెళ్ళారు. తిన్నాక సిటీ చూద్దామని అయితే తిరిగాము. సో ఎంత తిరిగినా కార్లో మనకు అర్థం కాదని కొంచెం దిగేసి రోడ్ల మీద అలా నడిచామన్నమాట. సో ఇది వచ్చేసి మొత్తం డౌన్ టౌన్ ఏరియా. ఇక్కడ నుంచి ఒక బ్రిడ్జ్ అయితే నేను చూశాను గూగుల్లో ఉన్నట్టు. సో ఆ బ్రిడ్జ్కి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇది వచ్చేసి మనకి ద 4 రైల్ రోడ్ బ్రిడ్జ్ అని అంటారు. యాక్చువల్లీ ఇది వచ్చేసి ఒహాయో రివర్ మీద కట్టారు. ఇది వచ్చేసి 1819 సంథింగ్ ఆ ఏరియాస్లో అయితే కట్టారంట. కాకపోతే
ఇది కట్టేటప్పుడు కొంతమంది చనిపోయారంట. దాని తర్వాత దీన్ని వాడటం మానేశారు. దాని తర్వాత దీన్ని మళ్ళీ రెనోవేట్ చేసి 2013లో పబ్లిక్కి ఓపెన్ చేశారు. సో ఇలాగ పబ్లిక్ అందరూ తిరగచ్చు అనమాట. అండ్ చాలా బాగుంది. ఇక్కడ చాలామంది వాకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, జాగింగ్ చేస్తున్నారు. ఇదంతా మనకి ఒహాయో రివర్ మీద కట్టారు. సో ఇంకో న్యూ బ్రిడ్జ్ కట్టారనమాట. అటువైపు మనకి వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ మనకి వాకింగ్ పర్పసే పెట్టారు. ఈ బ్రిడ్జ్ వచ్చేసి మనకి 2 సిటీస్ని అయితే కనెక్ట్ చేస్తుంది. జెఫర్సన్ అనే సిటీ అండ్ ఇక్కడ ఇటువైపు వచ్చేసి లూయివిల్లీ అనే సిటీ. ఇది మొత్తం 2 to 3 మైల్స్ అయితే ఉందన్నారు. చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. ఈవినింగ్ ఇక్కడ ఈ బ్రిడ్జ్ దగ్గర వాక్ చేసినా కానీ అండ్ చాలా బాగుంది. ఇక్కడ పార్క్స్ ఎక్కువ, మనకి పార్క్స్ అండ్ పబ్లిక్ ప్లేసెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అమెరికాలో మనకి టైం స్పెండ్ చేయాలన్నా, పీస్ఫుల్గా ఉండాలన్నా, వాకింగ్కి జాగింగ్కి వెళ్ళాలన్నా. ఇంకేది చూద్దామన్నా నైట్ అయిపోయింది, అన్నీ క్లోజ్ ఉన్నాయన్నమాట. అందుకని ఎక్కువ చూడలేదు. ఈ బ్రిడ్జ్ వరకే కొంతసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా సిటీ మొత్తం వెళ్ళి ఒకసారి రౌండ్ వేసేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము. త్వరగా పడుకున్నాం, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచి 8 కల్లా మళ్ళీ మేము సెంటర్కి వెళ్ళిపోవాలి కాబట్టి. ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిపోయి 7 కల్లా కిందకు వచ్చేసి మేమైతే అందరం కలిసి ఇప్పుడు సర్వీస్ సెంటర్ విజిట్కి అయితే వెళ్ళాలి. ఇది కొంచెం ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే ఉంది. అండ్ జర్నీ వచ్చేసి మాకు 20-25 మినిట్స్ అయితే పట్టిందనమాట. సో ఇది వచ్చేసి సర్వీస్ సెంటర్. నేను లోపల వీడియో ఏవి తీయలేను, ఓన్లీ ఇక్కడ వరకే వీడియో అయితే తీయగలను. సో లోపల అంతా కాన్ఫిడెన్షియల్ కాబట్టి మనకి ఎలో లేదు కెమెరా మనం తీయడానికి కూడా. సో ఇలాగా ఇక్కడ మనకి లోపలికి వెళ్ళడానికి స్టీల్ షూస్ అయితే ఉండాలి. సో అందరం షూస్ అయితే మార్చుకుంటున్నాం. సో ఇప్పుడు మేము లోపలికి వెళ్ళిపోయి మాది అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ అయిందనమాట. సో ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి. సో వాళ్ళని అక్కడ ఫుడ్ సజెషన్ అడిగితే అక్కడ లోకల్ వాళ్ళని ఫ్రాగ్ లెగ్స్ అని చెప్పారనమాట. నాతో వచ్చిన వాళ్ళు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారు, టేస్ట్ చేద్దాము అది ఇది అని. నన్ను అడిగారు, లేదు నేను టేస్ట్ చేయను, మీరు తింటారంటే నాకు ఓకే అది ఇది అన్నా. కాకపోతే నా కోసమని మళ్ళీ చికెన్ దొరికే ప్లేస్ ఎతికి మళ్ళీ అక్కడికి వెళ్ళామన్నమాట. ఇలా తిన్నాక ఆఫ్టర్నూన్ రిటర్న్ అయ్యాము. వచ్చేసరికి సాయంత్రం అయింది. సో ఇదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి.